Hey guys, వెల్కమ్ టు మై క్రియేటివ్ జోన్ ఆర్టాఫారా. ఈరోజు ఒక ఎపిక్ ఆర్ట్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నా పెన్సిల్ షేడింగ్లో లిటరలీ శ్రీకృష్ణుడి ఫేవరెట్ అయిన నెమలి పించం గీశాను ఫ్రెండ్స్. ఇది ఊరికే గీసింది కాదు, దీని వెనుక ఉన్న వైబ్ మరియు స్టోరీ మీకు తెలిస్తే పక్కా ఫ్యాన్స్ అయిపోతారు. కృష్ణ వైబ్ మరియు పించం సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అనగానే గుర్తొచ్చే క్యూట్ ఫీల్ ఇచ్చేది ఈ నెమలి పించమే. ఇది కేవలం అలంకరణ కాదు ఫ్రెండ్స్, ఇదొక సూపర్ పవర్ సింబల్. నెమలి పించంలో ఉండే ప్రతి డీటెయిల్, ప్రతి ఫెదర్ లవ్, పీస్ మరియు పాజిటివిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. నేను ఈ పించం రియలిస్టిక్ లుక్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను ఫ్రెండ్స్. ఈ స్కెచ్లో నెక్స్ట్ లెవెల్ ఆర్ట్, ఈ డ్రాయింగ్లో పెన్సిల్ షేడింగ్ టెక్నిక్స్ మ్యాక్సిమం ఉపయోగించాను. ఆ ఫైబర్ లాంటి టెక్స్చర్ కోసం, లైట్ అండ్ షాడో కాంట్రాస్ట్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టానో చూస్తుంటే మీకే తెలుస్తుంది. ఇది కేవలం డ్రాయింగ్ కాదు, ఇదొక ఎమోషన్. దానితో పాటుగా సైడ్లో హరే కృష్ణ అని అల్టిమేట్ క్యాలిగ్రఫీ స్టైల్లో నేను రాద్దామని ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. ఈ రెండు కలిస్తే ప్యూర్ డివైన్ వైబ్ వస్తుంది. ఇది మీ గదిలో పెట్టుకుంటే ఇక నెగిటివిటీకి నో ఛాన్స్. ఇంట్లో ఉంటే లక్ డబుల్. మీకు తెలుసా, వాస్తు టిప్స్ ప్రకారం ఈ నెమలి పించం ఇంట్లో ఉంటే బ్యాడ్ వైబ్స్ పోయి మనీ ఫ్లో పెరుగుతుందట, లక్ష్మీ కటాక్షం వస్తుందని చెబుతారు. ఈ హ్యాండ్మేడ్ స్కెచ్ అలాంటి గుడ్ లుక్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేస్తుంది. మీ ఇంటికి ఒక కళాత్మక టచ్ ఇవ్వాలంటే ఇలాంటి అమేజింగ్ ఆర్ట్ ఒకటి ఉండాల్సిందే. ఈ నెమలి పించం మాస్టర్ పీస్ మీకు ఎంత నచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏ పార్ట్ మీకు నచ్చిందో చెప్పండి. ఈ వీడియోకి ఒక బిగ్ థమ్స్ అప్ ఇచ్చి మీ ఆర్ట్ లవర్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి కూల్ అండ్ ట్రెండీ ఆర్ట్ కంటెంట్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రాకింగ్ ఆర్ట్తో మీ ముందుకు వస్తాను. స్టే పాజిటివ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా మీరు ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని కొత్త కొత్త ఆర్ట్స్తో మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఉన్నవారితో కాదు, విలువలు ఉన్నవారితో స్నేహం చేయి, అదే మనకు మంచిది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్.